హలో హలో బ్యాంకింగ్ చట్టం 1900 బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 షెడ్యూల్డ్ 3లోని ఫామ్ ఏ ఆస్తి అప్పులు పట్టి ఫామ్ ఏ ఆస్తి అప్పులు పట్టి సార్ ఆస్తి అప్పులు పట్టి పెట్టలేదు సార్. పెట్టలేదు సార్. పెట్టలేదా? లాభ నష్టాలు ఖాతా నమూనా పెట్టినారు సార్, అంతే సార్. ప్రాబ్లమ్స్ అన్ని థర్డ్ ప్రాబ్లం చెప్పిన తర్వాత దాంట్లోనే ఉంటుంది చూడు, ఆస్తి అప్పులు పట్టి పెట్టలేదా? థర్డ్ ప్రాబ్లం వేసారా? వేసినాం సార్. థర్డ్ ప్రాబ్లం ఎంత వచ్చింది? థర్డ్ ప్రాబ్లం వేస్తారు, దీన్ని పెట్టండి. థర్డ్ ప్రాబ్లం అయిపోయిన తర్వాత బ్యాలెన్స్ షీట్ పెట్టాను అనుకుంటే వాట్సాప్ లో. సార్ రాలేదు సార్. సార్ చూసి పెట్టలేదు. ఇప్పుడు పెడతాను చూడండి. దీని షెడ్యూల్స్ అన్ని వేసారా నీట్ గా? షెడ్యూల్స్ కూడా పెట్టలేదు. ఇది షెడ్యూల్స్ కూడా పెట్టలేదు సార్. ఓకే. ఈ మూడో ప్రాబ్లం సంబంధించినటువంటి షెడ్యూల్స్ వచ్చిందియా? ఇప్పుడు పెట్టాను చూడు, PDF లో వచ్చిందా?
యో చంద్ర సార్ వచ్చినాయా చూడు పెట్టాను. వచ్చినాయి సార్, కానీ షెడ్యూల్ వాడాలి కదా సార్. షెడ్యూల్ 2 పెట్టాను చూడు. అలాదా వచ్చింది సార్. మరి నమూనా మాత్రం ఉంది సార్. షెడ్యూల్ 1, షెడ్యూల్ 3 దాకా ఉంది సార్. షెడ్యూల్స్ తీసుకోబడలేదు కానీ ఓన్లీ నా ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ కి చాలు. షెడ్యూల్స్ ఏమన్నా షెడ్యూల్స్ తీసుకునే దానికి షెడ్యూల్స్ అవసరం లేదు. ఓకే సార్. వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఇది ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. హెడ్ ఫోన్స్ ఇయర్ ఫోన్స్ అదే డిస్టర్బెన్స్ వస్తుంది. రైట్, అది బ్యాలెన్స్ షీట్. 3వ షెడ్యూల్లోని ఫామ్ ఏ అనుసరించి బ్యాంకింగ్ కంపెనీ ఆస్తి అప్పులు పట్టి తయారు చేయవలసి ఉంటుంది. కాబట్టి ఆస్తి అప్పులు పట్టి నమూనా మార్చి 31 నాటి డాష్ సంవత్సరం బ్యాంకు యొక్క ఆస్తి అప్పులు పట్టి చూడండి ఎలా ఇచ్చిన్నాడో. సేమ్ మనకు ఫార్మాట్ లో ఏం తేడా ఉండదు. అక్కడ లాభ నష్టాల ఖాతా అంతే, ఆస్తి అప్పులు పట్టి అంతే. వివరాలు షెడ్యూల్డ్ సంఖ్య ఓకేనా. 31/3 డాష్ సంవత్సరం నాటి ప్రస్తుత సంవత్సరం రూపాయలు వేలల్లో ఉంటుంది. రైట్, కాబట్టి ఇక్కడ మనకు షెడ్యూల్ చెప్పాను అనుకుంటాను నేను. మూలధనం అప్పులు షెడ్యూల్డ్ 1 కాడి నుంచి 5 వరకు అప్పులు. 1 మూలధనము. దీనికి సంబంధించినటువంటి ఏం వీడియో లాక్ అయింది. రైట్, యో చంద్ర చూడండి. ఆస్తి అప్పులు పట్టి నమూనా అప్పులు రూపాయలు. సో షెడ్యూల్డ్ 1లో మూలధనం ఓన్లీ బ్యాంకులు సాధారణ వాటాలు అంటే ఈక్విటీ వాటాలు మాత్రమే కలిగి ఉంటాయి. మనం ముందుగానే చెప్పాం జనరల్ ఇన్ఫర్మేషన్ కింద, సాధారణ సమాచారం కింద బ్యాంక్స్ ఓన్లీ ఈక్విటీ వాటాలు మాత్రమే కలిగి ఉంటాయి. ప్రిఫరెన్స్ షేర్స్ ఆధిక్యపు వాటాలు ఉండవు బ్యాంకులు. ఓకేనా, రైట్. అలాగే షెడ్యూల్డ్ 2 రిజర్వులు మిగుళ్ళు. సో కాబట్టి రిజర్వులు మిగులు అంటే గత సంవత్సరము లో రిజర్వులు మిగుళ్ళు, అలాగే ఆస్తి అప్పులు పట్టికి బదిలీ చేసినటువంటి మొత్తము ఈ సంవత్సరానికి దానికి యాడ్ చేస్తే మనకు మిగుళ్ళు రిజర్వులు వస్తుంది. డిపాజిట్స్. సో కాబట్టి డిపాజిట్లు అంటే ప్రజలవి. సో కరెంట్ డిపాజిట్స్, సేవింగ్ డిపాజిట్స్, లేదా రికరింగ్ డిపాజిట్స్, కరెంట్ డిపాజిట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్, ఇవన్నీ ప్రజలు. కాబట్టి ప్రజల దగ్గర నుంచి మనీ డిపాజిట్ల రూపంలో నగదును స్వీకరిస్తుంది. వాటినే మనం ఇక్కడ బ్యాంకు యొక్క అప్పుల కింద చూపిస్తాం. డిపాజిట్స్ అన్ని, ఆ డిపాజిట్స్ అన్ని ఎవరు అంటే ఖాతాదారులు, బ్యాంక్స్ యొక్క ఖాతాదారులు. కాబట్టి కాబట్టి అవి బ్యాంకు అప్పుల కింద చూపిస్తుంది. తీసుకున్న రుణాలు. కాబట్టి ఇతర బ్యాంకుల దగ్గర లేకపోతే ఆర్బీఐ దగ్గర ఇంకేదైనా సంస్థల నుంచి ఏదైనా రుణాలు తీసుకొని ఉంటే వాటిని కూడా షెడ్యూల్డ్ 4 రుణాల కింద చూపిస్తుంది. అలాగే ఇతర అప్పులు ఏర్పాట్లు. ఇతర అప్పులు ఏర్పాట్లు అంటే బ్యాంకింగ్ సంస్థకు సంబంధించినటువంటి ఇతర అప్పులు, అలాగే ఇంకా ఏదైనా ఏర్పాట్లు, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఉంటే దాన్ని షెడ్యూల్డ్ 5లో చూపించాలి. కాబట్టి షెడ్యూల్డ్ 1 నుంచి షెడ్యూల్డ్ 5 వరకు అప్పులు చూపిస్తారు. అలాగే 6 నుంచి 11 వరకు ఆస్తులు. సో 12 ఆగంతుకాలు ఏర్పాట్లు. 13, 15, 16 వచ్చేసి మనం ఆల్రెడీ ఆస్తి అప్పులు లాభ నష్టాల ఖాతాలో వేసాం. షెడ్యూల్డ్ 13 సంపాదించిన వడ్డీ, షెడ్యూల్డ్ 14 ఇతర ఆదాయము, షెడ్యూల్డ్ 15 ఖర్చు చేసిన వడ్డీ, షెడ్యూల్డ్ 16 నిర్వహణ ఖర్చులు. ఆడి వరకు 16 షెడ్యూల్స్ మనకు గుర్తుండాలి. షెడ్యూల్ నంబర్ పేరు రాసి షెడ్యూల్డ్ నంబర్ వేసి నీట్గా మనము ఆ షెడ్యూల్డ్ సంఖ్య వేస్తాం. షెడ్యూల్డ్ 1 మూలధనము, షెడ్యూల్ 2 రిజర్వులు మిగుళ్ళు, షెడ్యూల్డ్
3 డిపాజిట్లు షెడ్యూల్డ్ 4 తీసుకున్న రుణాలు షెడ్యూల్డ్ 5 ఇతర అప్పులు ఏర్పాట్లు ఏదైనా చెల్లించాల్సి ఉన్నా ముందుగా వచ్చినటువంటి ఉన్నా రిబేటు ఇలాంటి ఉన్న ఇవన్నీ కూడా మనము దీంట్లో షెడ్యూల్డ్ 5 లో చూపించాలి. సో కాబట్టి 1 నుంచి 5 వరకు గల షెడ్యూల్లో మనము బ్యాంకింగ్ కంపెనీకి సంబంధించినటువంటి అప్పులు చూపిస్తాం. ఆ షెడ్యూల్లో వివరంగా ఏ అప్పులు ఎంత ఉన్నాయి ఏంటి అనేది షెడ్యూల్లో చూపిస్తాం. అలాగే షెడ్యూల్డ్ 6 నుంచి చూడండి. షెడ్యూల్డ్ 6 చేతిలో లేదా ఆర్బీఐ వద్ద నిల్వలు. సో బ్యాంకులు చేతిలో నగదు ఉన్నా ఒకటే, ఆర్బీఐ దగ్గర కూడా నిల్వలు డిపాజిట్ చేయాలి కాబట్టి ఆర్బీఐ దగ్గర ఉన్నా కూడా వాటిని కూడా రెండు కలిపి మనము షెడ్యూల్డ్ 6 లో చూపించవచ్చు. చేతిలో బ్యాంక్ దగ్గర అలాగే ఆర్బీఐ వద్ద నిల్వలు ఉంటే దాన్ని కూడా మనం షెడ్యూల్డ్ 6 లో చూపించవచ్చు. అతలాగే ఇతర బ్యాంకుల వద్ద నిల్వలు కోరగానే తక్కువ వ్యవధిలో వచ్చేటువంటి నగదు షెడ్యూల్డ్ 7. కోరగానే తక్కువ వ్యవధిలో వచ్చే నగదు ఇది షెడ్యూల్డ్ 7లో చూపిస్తాము. అలాగే 8 పెట్టుబడులు. దీంట్లో షెడ్యూల్డ్ 8లో ఏ అని 2 ఉంటాయి. షెడ్యూల్డ్ అంటే విదేశాల్లో ఏదైనా పెట్టుబడి పెట్టుంటే విదేశీ కంపెనీల్లో ఏదైనా పెట్టుబడి ఉంటే సపరేట్ గా చూపించాలి. మనకు అలా ఇచ్చుంటేనే, లేకపోతే షెడ్యూల్డ్ 8 పెట్టుబడులు. షెడ్యూల్డ్ 9 అడ్వాన్సులు లోన్స్. అంటే బ్యాంకు ఖాతాదారులకి లోన్స్ అడ్వాన్సులు ఇస్తుంది కాబట్టి అవి ఇచ్చినటువంటి అడ్వాన్సులు అవి బ్యాంకుకు ఆస్తిగా చూపించడం జరుగుతుంది కాబట్టి వాటిని షెడ్యూల్డ్ 9లో చూపిస్తారు. అలాగే షెడ్యూల్డ్ 10 స్థిరాస్తులు, షెడ్యూల్డ్ 11 ఇతర ఆస్తులు. అంటే ముందుగా వచ్చినటువంటి ఇంకేదైనా వడ్డీ కానీ లేకపోతే ఇంకేదైనా నెక్స్ట్ ఇయర్ కి సంబంధించినటువంటి ఆదాయాలు కానీ అలాంటివి ఇంకేదైనా ఉంటే వాటిలన్నింటిని మనం షెడ్యూల్డ్ 10లో ఇతర ఆస్తుల కింద చూపిస్తాం. ఇది షెడ్యూల్డ్ 11 ఇతర ఆస్తులు. అలాగే 12 వచ్చేసి ఆగంతుక బాధ్యతలు. అంటే మనకు ఖచ్చితంగా తెలియనటువంటి ఆగంతుకాలు అంటే అది ఆగంతుక బాధ్యత కానీ ఆగంతుక ఆస్తుతి కానీ. ఫర్ ఎగ్జాంపుల్ కోర్టు పరిధిలో ఉంది. సో కోర్టు డిసైడ్ చేసేదాకా ఆస్తి మనకు వస్తుందా లేకపోతే మనకు ఆపోజిట్ పిటిషన్ వేసినటువంటి క్యాండిడేట్కి వస్తుందా ఎవరికి డిక్లేర్ చేయాలి. అలాంటిది మనం ముందుగా నిర్ధారించడానికి వీలు కానటువంటి వాటిని ఆగంతుక ఆస్తులు, ఆగంతుక బాధ్యతలు అంటే మనకు తెలియకుండా ఏర్పడేటువంటి బాధ్యతలు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చినటువంటి ఆదాయము మీద మనం అనుకునే ఒక 20% అనుకొని గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టేశాము. గవర్నమెంట్ 25% పెంచింది. ఆ విషయం మనకు తెలియదు కాబట్టి రిమైనింగ్ 5% ట్యాక్స్ మనం గవర్నమెంట్కి కట్టాలి. కాబట్టి అలాంటివన్నీ మనకు ఏర్పడినటువంటి ఆగంతుకాలు అంటాం. ఆగంతుక బాధ్యతలు, ఆగంతుక ఆస్తులు, ఆగంతుక బాధ్యతలు. కాబట్టి ఇవన్నీ బాధ్యతలు ఉంటే షెడ్యూల్డ్ 12లో చూపిస్తాం మనం. సో కాబట్టి రిమైనింగ్ షెడ్యూల్డ్ 13 నుంచి 16 దాకా మనం ఆల్రెడీ వేసాం. లాభ నష్టాల ఖాతాలో షెడ్యూల్డ్ 13, 14, 15, 16 మనం వేయడం జరిగింది. ఓకేనా? సో ఇది దీని యొక్క నమూనా. ఆస్తి అప్పుల పట్టి నమూనా గీసి పెట్టుకోండి. ప్రాబ్లమ్స్ తర్వాత వేస్తాము. మనం ఆస్తి అప్పుల పట్టి 2 వేయాల్సి వస్తుంది. లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టి. బ్యాంకింగ్ కు సంబంధించినటువంటి లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టి. అలాంటి లెక్కలు అయిపోయే ముందుగా మనము థియరీ గురించి ఇంకొంచెం చెప్పుకోవాలి. అలాగే నేను వీటిలో మనకు ఇక్కడ వచ్చేటువంటి ఆస్తి అప్పుల పట్టీలో వచ్చేటువంటి కొన్ని పదాలకు మనము మీనింగ్స్. అడ్వాన్సులు అంటే ఏందో చెప్పాను ఆల్రెడీ. అడ్వాన్సులు అంటే బ్యాంకు ఖాతాదారులకు సాధారణంగా అడ్వాన్సులు, రుణాలు, నగదు క్రెడిట్లు, ఓవర్ డ్రాఫ్ట్లు, డిస్కౌంట్ చేసిన లేదా కొనుగోలు చేసిన బిల్లుల రూపంలో ఇస్తుంటారు. సో కాబట్టి ఇవన్నిటిని బ్యాంకు అడ్వాన్సుల కింద షెడ్యూల్డ్ 9 షెడ్యూల్డ్ 9 అడ్వాన్సుల కింద చూపిస్తారు. ఓకేనా? కాబట్టి క్యాష్ క్రెడిట్లు. ఏంది క్యాష్ క్రెడిట్స్ అంటే? యో చంద్ర, భూపతి వినిపిస్తున్నారా? నేను చెప్పేది వింటున్నారా? ఏం చేస్తున్నారు మీరు? రైట్, వెరీ గుడ్. ఏంది అడ్వాన్సులు అంటే? అడ్వాన్స్లు అంటే
బ్యాంకు ఖాతాదారులకు మంజూరు చేసేటువంటి రుణాలు, అడ్వాన్సులు, అది ఓవర్ డ్రాఫ్ట్ లో రూపంలో అయినా ఉండొచ్చు, క్యాష్ క్రెడిట్ లో రూపంలో అయినా ఉండొచ్చు, లేదా ఏ ఇతర దీర్ఘకాలిక రుణాలు అయి ఉండవా? డిస్కౌంట్ చేసిన బిల్లులు చెప్పు చంద్ర. డిస్కౌంట్ చేసిన బిల్లులు, కొనుగోలు చేసిన బిల్లులు, నగదు క్రెడిట్, ఓవర్ డ్రాఫ్ట్, రుణాలు సార్, అంతే. రైట్. కాబట్టి వీటిలన్నిటినీ వాళ్ళు అడ్వాన్సులు షెడ్యూల్డ్ 7 ఆస్తుల కింద చూపిస్తాం. సో బ్యాంకులు ఎవరికైనా రుణాలు ఇచ్చున్నా, క్యాష్ క్రెడిట్స్ అంటే ఏంటి, దాంట్లోనే ఒకటి మనం క్యాష్ క్రెడిట్ అన్నాం. సో ఏంది క్యాష్ క్రెడిట్ అంటే? క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ అంటాం. ఏంది అసలు డెబిట్ కార్డ్స్ అంటే ఏంది, క్రెడిట్ కార్డ్స్ అంటే ఏంది, అలాగే క్యాష్ క్రెడిట్స్ అంటే ఏంటి, నగదు క్రెడిట్ అంటే ఏంది? ఖాతాదారులు ఎప్పటికప్పుడు కొంత పరిమితి మేరకు అప్పు తీసుకునేటువంటి హక్కును బ్యాంకు వారికి కల్పించే ఏర్పాటు చేస్తుంది. అంటే బ్యాంకు వాళ్ళ అకౌంట్ లో కొంత మొత్తాన్ని వస్తుంది, 1 లక్ష రూపాయలు లేకపోతే 50,000 ఉంచి వాడు అకౌంట్ లో క్రెడిట్ చేసి పెడుతుంది. క్యాష్ నీకు అవసరం వస్తే వాడుకో. దీనికోసం మనకి ఇచ్చేటువంటి కార్డునే క్రెడిట్ కార్డ్ అంటాం. బ్యాంకు మన అకౌంట్ లో క్రెడిట్ చేసింది అనుకోండి, నెలకి మనకు అవసరాలకు మించి ఖర్చులు ఉన్నప్పుడు అలాంటి క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటారు ఎవరైనా. సో కాబట్టి అలాంటి క్రెడిట్ కార్డ్స్ మీద నగదు వాడుకోవడానికి బ్యాంకులు ఏం చేస్తాయంటే వాడి అకౌంట్ లో నెలకి 1 లక్ష రూపాయలు, 50,000 వాడు ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి ఆ వ్యక్తి మీద చేసేటువంటి అతను చేసేటువంటి ఉద్యోగము ఇట్లన్నిటి మీద అతనికి మీద నమ్మకం ఏర్పడిందంటే మంచి వ్యాపారస్తులుగా చూసినటువంటి వాళ్ళకి ఈ క్యాష్ క్రెడిట్ సౌకర్యం కల్పిస్తాయి. సో కాబట్టి నెలకు ఒక 50,000, 1 లక్ష రూపాయలు బ్యాంకు సొమ్మును వాడుకునేటువంటి హక్కు బ్యాంకు ఇస్తుంది. సో వాడు వాడుకున్నంత వరకు బ్యాంకుకి దాని మీద వడ్డీ వేసి ఇంట్రెస్ట్ వేసి చెల్లించడం జరుగుతుంది. దాన్నే మనం ఇక్కడ క్యాష్ క్రెడిట్ అంటాం. క్యాష్ క్రెడిట్, నగదు క్రెడిట్లు, వాటిపై కూడా వడ్డీ ఇచ్చినాడంటే ఇది మనం ఇక్కడ క్యాష్ క్రెడిట్ లో అనేది బ్యాంకు అడ్వాన్స్ల కింద చూపిస్తాం. అయితే దీని మీద క్యాష్ క్రెడిట్ పై ఇంట్రెస్ట్ అనేది బ్యాంకు సంపాదించిన వడ్డీ కింద చూపిస్తుంది, ఆదాయం కింద చూపిస్తుంది. ఇది మాత్రం అసెట్, క్యాష్ క్రెడిట్స్ అసెట్. అలాగే బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఇది మనకు బాగా తెలుసు. ఏంది ఓవర్ డ్రాఫ్ట్ అంటే? ఖాతాదారుడు బ్యాంకులో ఉన్నటువంటి సొమ్ము కన్నా అధికంగా డ్రా చేసుకున్నటువంటి మొత్తాన్ని కల్పించడం. క్యాష్ క్రెడిట్ వేరు, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ వేరు. ఓకేనా? సో కాబట్టి ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఎక్కువ డ్రా చేసుకునేటువంటి సౌకర్యం. అతని బ్యాంకులో ఉన్నటువంటి మొత్తం కన్నా ఎక్కువ డ్రా చేసుకునేటువంటి సౌకర్యం కల్పిస్తే దాన్ని ఓవర్ డ్రాఫ్ట్ అంటాం. సో అతనికి నెలకు కొంత మేరకు బ్యాంకు సొమ్మును వాడుకుంటే హక్కును కొంత పరిమితి మేరకు బ్యాంకు సొమ్మును వాడుకునేటువంటి ఆ హక్కును కల్పిస్తే దాన్ని క్యాష్ క్రెడిట్ అంటాం. అర్థమవుతుందా? అంటే బ్యాంకులో తనకున్నటువంటి మొత్తం కన్నా ఎక్కువగా డ్రా చేసుకోవడానికి దాన్ని ఓవర్ డ్రాఫ్ట్ అంటున్నాం. సో ఇది కరెంట్ ఖాతా కలిగినటువంటి ఖాతాదారులకి బ్యాంక్ ఈ సౌకర్యం అంటే ఓవర్ డ్రాఫ్ట్, అక్కడి నుంచి పోతే లాకర్ సదుపాయాలు, ఇవన్నీ బ్యాంకులు ఎవరు కల్పిస్తాయంటే కరెంట్ ఖాతా కలిగి ఉండేటువంటి ఖాతాదారులకి ఈ లాకర్ సదుపాయము, ఓవర్ డ్రాఫ్ట్ ఇవన్నీ ఇస్తుంది. రైట్. అలాగే లోన్, రుణము ఖాతాదారుడికి ఇస్తే స్థిర మొత్తం, దీన్ని పెద్ద మొత్తాల్లో కూడా ఖాతాదారుడు తీసుకోవచ్చు. ఖాతాదారుడు మంజూరు అయిన రుణం మొత్తాన్ని వినియోగించుకున్నా, కొంత మేరకు వినియోగించుకున్నా వడ్డీ మాత్రం వసూలైన మొత్తం పై చెల్లించాలి. కాబట్టి దీన్ని రుణాలు, అడ్వాన్సులు అని మనం అక్కడే చూపిస్తాము షెడ్యూల్డ్ 9 కింద. అయితే ఈ లోన్స్ లో మనకు బ్యాంకులు ఇచ్చేటువంటి ఆ అడ్వాన్సెస్ లో 3 రకాలైనటువంటి అడ్వాన్సులు ఉంటాయి. స్టాండర్డ్, వీటిని మనము అసెట్స్ అంటున్నాం కదా, స్టాండర్డ్ అసెట్స్, సబ్ స్టాండర్డ్ అసెట్స్, అలాగే డౌట్ఫుల్.
డౌట్ఫుల్ డెట్స్. దీంట్లో అంటే వాడు ఎవరన్నా తీసుకొని బ్యాంక్ లోన్ తీసుకొని అసలు కానీ వడ్డీ కానీ ఈ రెండు ఒక సంవత్సరం నుంచి అంటే తీసుకున్నటువంటి ఒక సంవత్సరం తర్వాత అతను వాయిదాల రూపంలో కానీ ఒకేసారి కానీ బ్యాంకు నుంచి తీసుకున్నటువంటి మొత్తాన్ని వడ్డీని రెండింటిని కలిపి చెల్లిస్తూ ఉండాలి. ఇలా వాడు ఆ రుణాల మీద వడ్డీ కానీ, వడ్డీ అయితే 6 నెలలకు ఒకసారి చెల్లించాలి, మొత్తం ప్రిన్సిపల్ అమౌంట్ అయితే సంవత్సరానికి ఒకసారి తిరిగి ఇన్స్టాల్మెంట్ లో చెల్లిస్తూ ఉండాలి. అలా చెల్లించినట్లయితే వాటిని మనము 3 కేటగిరీస్ గా క్లాసిఫై చేస్తాం. స్టాండర్డ్ అసెట్స్, సబ్ స్టాండర్డ్ అసెట్స్, అలాగే ప్రామాణిక ఆస్తులు, ఉప ప్రామాణిక ఆస్తులు, డౌట్ఫుల్ అసెట్స్, అలాగే నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి నష్టపు ఆస్తులు, లాస్ అసెట్స్. సో ఇవన్నీ మనం వీటిపైన కొంచెం ఏర్పాట్లు చేయాలి. వీటిపైన ఏర్పాట్లు ఎలా ఏంటి అనేది మనం మళ్ళీ డీటెయిల్డ్ గా తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను మీకు చెప్తాను. అయితే మళ్ళీ ఇంకొంచెం మనం డిస్కౌంట్ చేసిన బిల్లులపై రిబేటు అంటే డిస్కౌంట్ చేసిన బిల్లులు పై డిస్కౌంట్ అంటాము. డిస్కౌంట్ చేసిన బిల్లులపై డిస్కౌంట్ అంటే ఏంటి అర్థము? డిస్కౌంట్ చేసిన బిల్లులపై డిస్కౌంట్ ఏంటి? హలో యో చంద్ర, భూపతి, మహాలక్ష్మి, ఏంటి డిస్కౌంట్ చేసిన బిల్లులపై డిస్కౌంట్ అంటే? డిస్కౌంట్ చేసిన బిల్లులపై డిస్కౌంట్. సో ఖాతాదారులు బ్యాంకులో బిల్లుని డిస్కౌంట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే అది ఎప్పుడో 4-5 నెలలు పడుతుంది అనుకోండి, దాని గడువు తీరే లోపల, ఈ లోపల సొమ్ము అవసరం అయితే బ్యాంక్ దగ్గర డిస్కౌంట్ తీసుకొని ఒక 10%, 9% బ్యాంక్ పట్టుకొని రిమైనింగ్ మొత్తాన్ని వాడికి ముందుగా చెల్లిస్తుంది. దాన్ని మనము డిస్కౌంట్ చేసిన బిల్లులపై డిస్కౌంట్ అంటాం. డిస్కౌంట్ చేసిన బిల్లులపై డిస్కౌంట్. ఈ డిస్కౌంట్ వచ్చినటువంటి డిస్కౌంట్ కి బ్యాంకుకు ఆదాయం, సంపాదించిన వడ్డీ అవుతుంది. అయితే దీంట్లో రిబేట్ కనుక ఇస్తే, రిబేట్ అంటే గడువు తీరనటువంటి డిస్కౌంట్ అని. ఆ డిస్కౌంట్ చేసిన బిల్లులపై వచ్చినటువంటి డిస్కౌంట్ లో ఇది తర్వాత సంవత్సరానికి సంబంధించినటువంటి నెక్స్ట్ ఇయర్ కి సంబంధించినటువంటి డిస్కౌంట్ కాబట్టి ఈ సంవత్సరానికి అది మనకు గడువు తీరనటువంటి డిస్కౌంట్ అవుతుంది. కాబట్టి మనకు వచ్చినటువంటి డిస్కౌంట్ చేసిన బిల్లులపై డిస్కౌంట్ లో నుంచి ఈ రిబేట్ ఏదైనా ఇచ్చినట్లయితే తీసేయాలి. ఆ మొత్తాన్ని మళ్ళీ బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీస్ కింద చూపించాలి. ఏం చేయాలి? ఆ మొత్తాన్ని ఇతర లైబిలిటీస్, ఇతర అప్పులు, ఏర్పాట్ల కింద దాన్ని చూపించాలి. అర్థమవుతుందా? రైట్. ఇందుకోసం మనము ఈ పాయింట్ ని చెప్పుకోవడం జరిగింది. దీన్నే మనము డిస్కౌంట్ చేసిన బిల్లులపై రిబేటు లేదా కాల పరిమితి తేరని డిస్కౌంట్ అంటాం. కాల పరిమితి తేరని డిస్కౌంట్. దీనికి సంబంధించినటువంటి జనరల్ ఎంట్రీస్ కూడా మనం రాయాలి. ఇవన్నీ చిట్టాపొద్దులు, ఇవన్నీ మనం ప్రాబ్లమ్స్ వేసేటప్పుడు చెప్తాము. అయితే ఇప్పుడు మనము ఇంకొక పాయింట్, నాన్ బ్యాంకింగ్ అసెట్స్ అంటే ఏందో చెప్పుకొని ఈ రిబేట్ ఎలా కనుక్కోవాలి. గడువు తీరినటువంటి డిస్కౌంట్ అంటున్నాం అంటే ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి, ఈ సంవత్సరానికి మనకు తగినటువంటి ఆ డిస్కౌంట్ మనకి కరెంట్ ఇయర్ కి సంబంధించినటువంటి ఇన్కమ్ గా చూపించవచ్చు. నెక్స్ట్ ఇయర్ లో దాంట్లో ఏదైనా ఉందనుకోండి, మనకు వచ్చినటువంటి మొత్తం డిస్కౌంట్ లో నెక్స్ట్ ఇయర్ కి సంబంధించినటువంటి డిస్కౌంట్ ఏదైనా ఉంటే దాన్ని గడువు తీరినటువంటి డిస్కౌంట్ అంటాం. ఆ గడువు తీరినటువంటి డిస్కౌంట్ ఎలా క్యాల్కులేట్ చేయాలనేది మనం దాంట్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. దాంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనం వేద్దాము. రైట్. ఇది చెప్పుకోబోయే ముందు మనము నాన్ బ్యాంకింగ్ అసెట్స్ అంటే ఏంటి, నాన్ బ్యాంకింగ్ ఆస్తులు తెలుగులో కూడా అంతే, నాన్ బ్యాంకింగ్ అసెట్స్. బ్యాంకు ఆస్తులు కానివి తెలుగులో పూర్తిగా చెప్పాలి అంటే నాన్ బ్యాంకింగ్ అసెట్స్. ఏంటి నాన్ బ్యాంకింగ్ అసెట్స్ అంటే? బ్యాంకింగ్ వ్యాపారానికి సంబంధించి సొంత అవసరాలకు ఉపయోగించి
సొంత అవసరాలకు ఉపయోగించేటువంటి ఆస్తులు తప్ప, అంటే బ్యాంకింగ్ కంపెనీలో ఉండేటువంటి కంప్యూటర్లు, ఫర్నిచర్, చైర్స్, టేబుల్స్ ఇలాంటివి తప్ప మరి ఏ ఇతర స్థిరాస్తుల్ని అమ్మడం, కొనడం బ్యాంకులు చేయకూడదు కూడా చట్ట ప్రకారం. అయితే ఇక్కడ మనం నాన్ బ్యాంకింగ్ అసెట్స్ అంటున్నాం. అంటే బ్యాంకు ఆస్తులు కానివి. ఆస్తులు అంటే ఇవి బ్యాంకు ఆస్తులు కానివి అంటే ఎవరికైనా రుణాలు, అడ్వాన్సులు ఇచ్చినప్పుడు బ్యాంకులు మంజూరు చేసినప్పుడు వాడు దాని మీద కొంచెం సెక్యూరిటీగా ఏదైనా ఆస్తి పత్రాలో లేకపోతే ఏదైనా షూరిటీనో ఏదో ఒకటి ఇచ్చుంటాడు. సో అర్థమవుతుందా? సో కాబట్టి ఈ ఆస్తులను తనఖాగా పెట్టుకొని వాడు ఏదో ఒకటి ఇచ్చుంటాడు, అప్పు ఇచ్చుంటాడు, రుణాలు మంజూరు చేస్తుంటాడు. అలాంటి వాటిని మనం ఇక్కడ నాన్ బ్యాంకింగ్ అసెట్స్ అంటాం. అంటే బ్యాంకు రుణాలు మంజూరు చేసేటప్పుడు ఖాతాదారులకి వాళ్ళ దగ్గర సెక్యూరిటీగా వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఆస్తులు లేకపోతే ఏదో ఒకట వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి పేపర్స్, డాక్యుమెంట్స్ ఏదో ఒకటి తీసుకొని దాని మీద షూరిటీగా పెట్టి వాళ్ళు లోన్స్ తీసుకోవడం జరుగుతుంది. అర్థమవుతుందా? సో అలాంటి ఆస్తుల్ని మనం ఇక్కడ నాన్ బ్యాంకింగ్ అసెట్స్ అంటున్నాం. అంటే అవి వాడు బాకీ వడ్డీ అసలు రెండు కలిపి చెల్లించలేదు అనుకో, బ్యాంకు దగ్గర తీసుకున్నటువంటి లోన్స్, రుణాలు, అడ్వాన్సులు చెల్లించలేదు అనుకో, అప్పుడు బ్యాంకు ఆస్తుల్ని జప్తు చేస్తుంది. ఆ ఆస్తులను జప్తు చేసి బ్యాంకుకు రావాల్సినటువంటి మొత్తాన్ని రాబట్టుకుంటుంది. అది బ్యాంకు అలాంటి ఆస్తుల్ని, ఖాతాదారుల యొక్క ఆస్తుల్ని జప్తు చేసినటువంటి 7 సంవత్సరాల లోపల, ఎన్ని సంవత్సరాల లోపల? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల లోపు అలాంటి ఆస్తులను అమ్మి సొమ్ము చేసుకోవాలి. ఇలాంటి ఆస్తులపై అమ్మకం పైన లాభం లేదా నష్టం వస్తే బ్యాంక్స్ లాభ నష్టాల ఖాతాలో చూపించుకోవాలి. అర్థమవుతుందా? నాన్ బ్యాంకింగ్ అసెట్స్ అంటే ఆస్తులను తనఖాగా పెట్టుకొని అప్పులను తిరిగి చెల్లించకపోతే తనఖాగా ఉంచుకున్నటువంటి ఆస్తులను బ్యాంకు జప్తు చేస్తుంది. ఆ ఆస్తుల్నే మనము నాన్ బ్యాంకింగ్ అసెట్స్ అంటాము. నాన్ బ్యాంకింగ్ అసెట్స్. ఈ నాన్ బ్యాంకింగ్ అసెట్స్ అనేటివి వాళ్ళు షెడ్యూల్డ్ అప్పుల వైపు షెడ్యూల్డ్ మనం చెప్పేమే ఆస్తులు, అడ్వాన్సులు షెడ్యూల్డ్ 9 కింద చూపించాలి. అయితే ఇలాంటి ఆస్తుల్ని జప్తు చేసినటువంటి 7 సంవత్సరాల లోపల బ్యాంకులు ఏం చేసుకోవాలంటే వాడికి అమ్మేసి ఆ ఆస్తుల్ని వేలం వేసి, ఆక్షన్ వేసి వాడికి రావాల్సినటువంటి మొత్తాన్ని, వడ్డీ రెండింటినీ రాబట్టుకోవాలి. అలాంటి ఆస్తుల అమ్మకంపై లాభం లేదా నష్టం వస్తే దాన్ని లాభ నష్టాల ఖాతాలో చూపించాలి. ఇది నాన్ బ్యాంకింగ్ అసెట్స్ అంటే. అర్థమైందా? హలో, అర్థమైంది సార్. ఏం చెప్పు? నాన్ బ్యాంకింగ్ అసెట్స్ అంటే, నాన్ బ్యాంకింగ్ ఆస్తులు అంటే బ్యాంక్ లో తనఖా పెట్టిన ఆస్తులు. బ్యాంకు తనఖాగా పెట్టుకునే రుణాలు మంజూరు చేస్తుంది. సో బ్యాంకు తనఖాగా పెట్టుకున్నటువంటి ఆస్తులు వాడు తిరిగి అప్పును చెల్లించినప్పుడు వాటిని జప్తు చేస్తుంది. బ్యాంకులు ఎలా లోన్ ఇస్తాయి? ఏదో ఒక ఆస్తి పత్రాలో, పొలాలో, లేకపోతే ఏదో ఒక డాక్యుమెంట్స్ తీసుకొని వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ తీసుకొని బ్యాంక్స్ లోన్ మంజూరు చేయడం జరుగుతుంది. అలాంటి అప్పులు తిరిగి చెల్లించినప్పుడు ఆ తనఖాగా ఉంచినటువంటి ఆ పత్రాలని బ్యాంకు జప్తు చేస్తుంది. అలా జప్తు చేసినటువంటి ఆస్తిని 7 సంవత్సరాల లోపల ఆక్షన్ వేలం వేసి ఆ మొత్తాన్ని రాబట్టుకోవాలి. అలా రాబట్టుకునేటువంటి సందర్భంలో ఆ ఆస్తుల యొక్క అసలు విలువ ఏదైనా లాభము, నష్టము ఎక్కువ కమ్మినా దాని లాభం, నష్టం వచ్చినా లాభ నష్టాల ఖాతాకు మళ్ళించాలి. ఇది మనం అక్కడ చెప్పుకునేటువంటిది. ఓకేనా? అలాగే మనము రిబేట్ క్యాల్కులేట్ చేస్తామని చెప్పాం. సో కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం రాసుకుంటే ఈ రిబేట్ ఎలా క్యాల్కులేట్ చేద్దామో చాలా ఈజీగా, సింపుల్ గా ఉంటుంది ప్రాబ్లం. ఇది మీరు రాసుకుంటానంటే నేను చెప్తాను. ఇప్పుడు 5 నిమిషాల్లో మనం ప్రాబ్లం ఇచ్చేది. దానికి అది కూడా మనం చెప్పుకున్నటువంటి లాభ నష్టాల ఖాతాకి ఛాయిస్ అడుగుతాడు.
ఎందుకంటే ఆస్తి అప్పులు పట్టి లాభ నష్టాల ఖాతా ఏమంటే మనకి ఇచ్చేటువంటి 12 మార్క్స్ కి 2 వేయడం సరిపోదు కాబట్టి మనకు బ్యాంక్ అకౌంట్స్ లో మెయిన్ గా ఒకటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, దానికి చాయిస్ కింద ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఈ రిబేట్ కనుక్కోవడం ఎలా అంటే అంకనాకు ప్రస్తుత సంవత్సరం లాభ నష్టాల ఖాతాకు క్రెడిట్ చేయదగినటువంటి డిస్కౌంట్ చేసిన బిల్లులపై డిస్కౌంట్ ఎంత వస్తుందో క్యాల్కులేట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ కి సంబంధించినటువంటి డిస్కౌంట్ ఎంత ఉంది క్యాల్కులేట్ చేయండి. రిబేట్ ఎంత ఉంది క్యాల్కులేట్ చేయమండి అనేటువంటి ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి. దానికి సంబంధించినటువంటి జనరల్ ఎంట్రీస్ కూడా అడుగుతాడు. రైట్, ప్రాబ్లం చెప్తాను, రాసుకోండి. ప్రాబ్లం వేద్దాం. రాసుకుంటారా? హలో, రైట్. 31/3/2019 నాటి ఒక బ్యాంకు అంకణా నుండి ఈ క్రింది వివరాలు స్వీకరించబడినవి. రాస్తారు అంటే నిదానంగా రాస్తాము సార్, ఫాస్ట్ గా ఉండాలా. ఏ వయసులో ఉండాలి మీరా? సార్ అవునా? ఫోటో తీసి పెట్టండి సార్. ఫోటో తీసి పెట్టేసి నాకు 2 పలకలు తెచ్చి, పలకలు ఏమన్నా దొరికితే తట్టుకుంటా ఉంటా కూర్చొని. కాదయా, ఇప్పుడు రాసుకో, లైన్లో వేద్దామయ్యా. ప్రాబ్లము అంత పెద్ద ప్రాబ్లం కాదు అది. రాసుకునేది కూడా 5 నిమిషాలు అయిపోద్ది నువ్వు ఫాస్ట్ గా రాస్తే. నీకన్నీ నాకు నెట్ లో వాట్సాప్ లో పెట్టేటట్టు పెట్టుకుంటావు. ఫుడ్ బెడ్ కూడా వాట్సాప్ లో పంపిస్తే తీసుకుంటావా? ఏమే చంద్ర? మరి అది పెద్ద ప్రాబ్లం కాదు, కానీ 5 నిమిషాలు మన ప్రాబ్లంతో కూడా కంప్లీట్ చేద్దాం. రాసుకో. 31/3/2019 నాటి 19 పెట్టినారా 20 పెట్టినారా? 19 పెట్టినాం సార్. రైట్. ఒక బ్యాంకు అంకణా నుండి ఈ క్రింది వివరాలు స్వీకరించబడినాయి. రైట్. దాని కింద డిస్కౌంట్ చేసిన బిల్లు 51,50,000. డెబిట్ టు క్రెడిట్ 2 కాలమ్స్ పెట్టుకోండి. డెబిట్ లో వేసుకోండి. డిస్కౌంట్ చేసిన బిల్లులు 51,50,000. 51,50,000. రైట్. డిస్కౌంట్ చేసిన బిల్లులపై రిబేటు 1/4/2018. 1/4/2018 క్రెడిట్ లో 30,501. 30,501. నెక్స్ట్, వసూలైన డిస్కౌంట్ 1,45,500. 1,45,500. రాశారా? ఏమి ఆ భూపతి? డిస్కౌంట్ చేసిన బిల్లు డెబిట్ లో 51,50,000. డిస్కౌంట్ చేసిన బిల్లుపై రిబేటు క్రెడిట్ లో 1/4/2018 30,501 వసూలైన డిస్కౌంట్ క్రెడిట్ లో 1,45,500. 1,45,500. ఓకే. నెక్స్ట్, పైన చూపిన డిస్కౌంట్ చేసిన బిల్లులు పైన చూపిన డిస్కౌంట్ చేసిన బిల్లుల విశ్లేషణ
క్రింది వివరాలు తెలుపుతుంది. కింద వివరాలు తెలుపుతుంది. రైట్. 4 కాలమ్స్ ఉండేట్టుగా రాసుకోండి. బిల్లు తేదీ, మొత్తం రూపాయలు, కాలము, సంవత్సరానికి డిస్కౌంట్ రేటు, ఇలా 4 కాలమ్స్. కాలమ్స్ ఏం గీసుకోబడలేదు, మీరు ఊరికే హెడ్డింగ్స్ పైన పెట్టుకొని రాసుకుంటే సరిపోతుంది. తేదీ, బిల్లు మొత్తం రూపాయలు, కాలము 3వ కాలంలో, 4వ కాలంలో సంవత్సరానికి డిస్కౌంట్ రేటు బ్రాకెట్లో శాతం, డిస్కౌంట్ రేటు ఇన్ పర్సంటేజ్. 4 కాలమ్స్ పెట్టారా? పెట్టినాం సార్. రైట్. ఫస్ట్ జనవరి 13 డేట్, బిల్లు తేదీ. ఫస్ట్ కాలంలో బిల్లు తేదీ ఉంది కదా, దాని కింద జనవరి 13 మొత్తం రూపాయలు 7,50,000. 3వ కాలంలో కాలము అని ఉంది, నెలల్లో అని పెట్టుకోండి. కాలము నెలల్లో 4 నెలలు. 4 నెలలు. డిస్కౌంట్ రేటు 4వ కాలంలో 12 వేసుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. బిల్లు తేదీ జనవరి 13, మొత్తం రూపాయలు 7,50,000, కాలము నెలల్లో అన్నాము 4 నెలలు, సంవత్సరానికి డిస్కౌంట్ రేటు అన్నాము పర్సంటేజ్, దానికి ఆడొచ్చి 12%. చేశారా? వేసినాం సార్. నెక్స్ట్ దాని కింద ఫిబ్రవరి 17 6 లక్షలు, 3 నెలలు 10%. నెక్స్ట్ మార్చి 6 4 లక్షలు, 3వది 4 లక్షలు, కాలము 4 నెలలు, సంవత్సరానికి డిస్కౌంట్ రేటు 11%. సంవత్సరానికి డిస్కౌంట్ రేటు 11%. రైట్. నెక్స్ట్ బిల్లు. నెక్స్ట్ మార్చి 16 2 లక్షలు, కాలము 2 నెలలు, డిస్కౌంట్ రేటు సంవత్సరానికి అన్నాం, 4వ కాలంలో 10. రాసుకున్నారా? రాసుకున్నాం సార్. పై వివరాల నుండి లాభ నష్టాల ఖాతాకు క్రెడిట్ చేయాల్సిన వసూలైన డిస్కౌంట్ మొత్తాన్ని కనుగొని అందుకు సంబంధించిన చిట్టాపొత్తులు రాయండి. ఫుల్ స్టాప్. ఆ అంశాలు బ్యాంకు ఆస్తి అప్పుల పట్టిలో ఏ విధంగా కనిపిస్తాయి? సో అది ప్రాబ్లము. ఏమిచ్చాడు మనకు? డిస్కౌంట్ చేసిన బిల్లు 51,50,000 ఇచ్చాడు. ఇది ఆస్తులు కాబట్టి డెబిట్ లో ఇచ్చాడు. డిస్కౌంట్ చేసిన బిల్లులపై రిబేటు అంటే 1/4/2018. మనం లెక్కేసేది 1/4/2018 నుంచి 31/3/2019 వరకు వేస్తున్నాం. కాబట్టి అది ఓపెనింగ్ లో గత సంవత్సరము డిస్కౌంట్ చేసిన రిబేటు అంటే లాస్ట్ ఇయర్ రిబేట్ అంటే అది ఫస్ట్ సంవత్సరానికి స్టార్టింగ్ లో 1/4/2018 రిబేట్ ఉందంటే అది ఫస్ట్ మనం చేసేటువంటి కాలానికి రిబేట్. అర్థమవుతుందా? అలాగే వసూలైన డిస్కౌంట్ 1,45,500 ఇచ్చాడు. 1 లక్ష మొత్తం వసూలైన డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? 1,45,500 ఇచ్చాడు.
సో దానికి సంబంధించినటువంటి బిల్లుల వివరాలు కూడా ఇచ్చినాడు. ఏమేం బిల్లులు ఇచ్చినాడు? బిల్లు తేదీ మొదటిది వచ్చి జనవరి 13, 7,50,000, కాలపరిమితి 4 నెలలు, డిస్కౌంట్ రేటు 12%. డిస్కౌంట్ రేట్ ఎంత? ఆ 7,50,000లో 12% పట్టుకుంటుంది బ్యాంకు. అయితే ఆ 12%లో వచ్చినటువంటిది ఆదాయము అవుతుంది బ్యాంకుకి. అయితే వాడు జనవరి 13వ తారీఖున దాన్ని బ్యాంకులో డిస్కౌంట్ చేసుకున్నారు. వింటున్నారా? ఎప్పుడు డిస్కౌంట్ చేసుకున్నారు? బ్యాంకులో ఎప్పుడు డిస్కౌంట్? జనవరి 13th. కాబట్టి ఇది 4 నెలలు. అంటే ఎప్పుడు వస్తుంది దీనికి గడువు? గడువు ఎప్పుడు వస్తుంది? జనవరి 13 నుంచి 4 నెలల గడువుకి తీరుతుంది. కాబట్టి 4 నెలల గడువుకి ఎప్పుడు వస్తుంది? 4 నెలల గడువు ఫిబ్రవరి 13 నెల, మార్చి 13 2 నెలలు, ఏప్రిల్ 13 3 నెలలు, మే 13 4 నెలలు. అర్థమవుతుందా? అయితే దీనికి 3 అనుగ్రహ దినాలు కలపాలి. ఏమంటాం దాన్ని? గ్రేస్ పీరియడ్. 3 days కలిపితే మే 16 దానికి గడువు వచ్చింది. అనుగ్రహ దినాలు. ఆ అనుగ్రహ దినాలు 3 కలిపితే బిల్లుకి మొత్తం ఎప్పుడు దానికి గడువు ఎప్పుడు వస్తుంది? మే 16వ తారీఖు వస్తుంది. మే 16 అంటే మేలో 16 రోజులు, ఏప్రిల్లో 36 రోజులు. మేలో ఎన్ని రోజులు? 16 రోజులు. ఏప్రిల్లో 30 రోజులు. మొత్తం 46 రోజులు మార్చి 31 తర్వాత ఉన్నాయి. మార్చి 31కి వరకు మనకు వచ్చినటువంటి డిస్కౌంట్ ఈ సంవత్సరం డిస్కౌంట్ అవుతుంది. మార్చి 31 తర్వాత ఏప్రిల్కి, మేలో 16 రోజులకు వచ్చినటువంటి డిస్కౌంట్ నెక్స్ట్ ఇయర్కి ఆదాయం అవుతుంది. దాన్నే మనం రిబేటు, గడువు తీరినటువంటి డిస్కౌంట్ అంటున్నాం. కాబట్టి ఈ 7,50,000 మీద 12% అంటే ఎంత చూడు? డిస్కౌంట్ మొత్తం ఎంత వస్తుంది? క్యాలిక్యులేటర్ ఉందా చంద్ర? 7,50,000 మీద 12% అంటే ఎంత? క్యాలిక్యులేట్ చేయి. ఎంత డిస్కౌంట్ వస్తుంది బ్యాంకింగ్ కంపెనీకి? 7,50,000 మీద 12% డిస్కౌంట్ అంటే ఎంత? 7,50,000 ఇంటూ 12/100 ఈక్వల్ టు ఎంత వచ్చింది? మీరు వింటున్నారా లైవ్ లో కూర్చొని? భూపతి, చంద్ర లేడా? మహాలక్ష్మి, నందిని, 50,000 చంద్ర 90,000 50,000 90కి వచ్చినవే. రైట్. 90,000 మనకు ఆదాయం వచ్చింది కదా. ఈ 97,50,000 బిల్లు ఆదాయం బ్యాంకు డిస్కౌంట్ చేసుకుంటే జనవరి 13వ తారీఖున 90,000 ఇన్కమ్ వచ్చింది. డిస్కౌంట్ చేసుకున్నారు 12%కి. ఈ 90,000 బ్యాంక్ ఆదాయం. అయితే వచ్చినటువంటి 90,000లో 46 రోజులు అంటే మార్చి 31 తర్వాత ఉండేటువంటి రోజులు ఇన్కమ్ అప్పుడు దాకా డిస్కౌంట్ చేసుకున్నాడు. కాబట్టి ఈ 90,000లో 46 రోజులకి ఎంతైతే వస్తుందో 90 సంవత్సరం మొత్తానికి వచ్చినటువంటి 6 నెలలకు వచ్చినటువంటి ఇంట్రెస్ట్ ఇది. ఎన్ని రోజులు? 4 నెలలకా? 4 నెలలకే. సంవత్సరానికి 365 రోజులు. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. కాబట్టి 46 రోజులు డిస్కౌంట్ ఈ 90,000లో. కాబట్టి క్యాల్కులేట్ చేయాలి అంటే 90,000 ఇంటూ 46/365 వేస్తే ఎంతైతే వస్తుందో, 46 రోజులకి ఎంతైతే వస్తుందో డిస్కౌంట్ అంటే అది నెక్స్ట్ ఇయర్ది. మనము 19కి కదా ప్రాబ్లం వేస్తున్నాం. 19-20 అది 19-20 ఫైనాన్షియల్ ఇయర్ది. సో కాబట్టి ఎంత వస్తుంది క్యాలిక్యులేట్ చేయ? 90,000 ఇంటూ 46 ఇంటూ 365 ఎంత వస్తుంది? 11,342 రూపాయలు. 11,342 రూపాయలు ఆ 90,000లో మనకు రిబేట్ ఉంది. అంటే
గత రాబోయే సంవత్సరానికి సంబంధించినటువంటి డిస్కౌంట్, అది ఆ సంవత్సరంలో ఆదాయంగా చూపించాలి. అలా ప్రతి బిల్లుకి మనము రిబేట్ ఎంత ఉందో కనుక్కోవాలి. ఒక బిల్లుకి చెప్పాను ఏమేమి వేసాం మనం ఇక్కడ అంటే, బిల్లు తేదీ రాసుకున్నాం, అలాగే గడువు తేదీ ఎప్పుడు వస్తుందో క్యాల్కులేట్ చేసుకోవాలి. గడువు తేదీ ఎప్పుడు వస్తుంది రాసుకోవాలి. ఈ అన్నిటికీ హెడ్డింగ్ పెట్టి ఒక కాలం, ఒక టేబుల్ గీయండి. చెప్తాను ఎన్ని కాలమ్స్ పెడతారంటే 1 2 3 1 2 3 4 5 6 7 7 కాలమ్స్. లాస్ట్ కాలం పెద్దదిగా ఉండాలి. మొదటి కాలం వచ్చేసి బిల్లు తేదీ, ఏడు కాలమ్స్ ఉండేటువంటి ఒక టేబుల్. మొదటిది బిల్లు తేదీ, రెండో కాలంలో వచ్చేసి గడువు తేదీ, బ్రాకెట్లో 3 అనుగ్రహ దినాలతో కలుపుకొని మూడో కాలంలో మార్చి 31 తర్వాత రోజుల సంఖ్య, మార్చి 31 తర్వాత రోజుల సంఖ్య. టైం అయిపోయిందా? రైట్. మొత్తం రూపాయలు, నాలుగో కాలంలో మొత్తం రూపాయలు. ఐదో కాలంలో సంవత్సరానికి డిస్కౌంట్ శాతము, ఐదో కాలంలో సంవత్సరానికి డిస్కౌంట్ శాతము. నెక్స్ట్ ఆరో కాలంలో సాంవత్సరిక డిస్కౌంట్ మొత్తం, ఆరో కాలంలో సాంవత్సరిక డిస్కౌంట్ మొత్తం. ఏడో కాలంలో పెద్దదిగా కొట్టండి. ఈ 2 కాలమ్స్ కలిపితే, 3 కాలమ్స్ కలిపితే ఎంత ఉంటుందో అంత పెద్దదిగా కొట్టుకోండి. మార్చి 31 తర్వాత కాలానికి అనుపాత డిస్కౌంట్, మార్చి 31 తర్వాత కాలానికి అనుపాత డిస్కౌంట్. మొదటి దానికి చెప్తాను, మిగతా మూడింటికి మీరు వేసి పెట్టండి, రేపు దానికి చూద్దాం. రైట్. మొదటిది బిల్లు తేదీ ఎంత ఉంది చంద్ర? గీసారా టేబుల్? సార్. మొదటి దానికి జనవరి 13 వేసుకో ఫాస్ట్ గా. బిల్లు తేదీ ఎప్పుడు? డిస్కౌంట్ చేసుకున్న తేదీ జనవరి 13 తేదీ డిస్కౌంట్. రైట్. దానికి 4 నెలలు అంటే ఎప్పుడుకి వస్తుంది ఈ అనుగ్రహ దినాలు? గడువు తేదీ ఎప్పుడు వస్తుంది? మే 16 వస్తుంది సార్. 3 రోజులు. మే 16 రాసుకో. మే రాసుకో. 3 అనుగ్రహ దినాలతో కలుపుకొని పైన హెడ్డింగ్ లో పెట్టినా కదా. రైట్. కింద మే 16. రైట్. తర్వాత మూడో కాలంలో ఏంది? మార్చి 31 తర్వాత రోజుల సంఖ్య. మార్చి 31 తర్వాత ఎన్ని రోజులు ఉన్నాయి మనకు? 46 డేస్ వేసుకో. వేసావా? సార్. బిల్లు మొత్తం రూపాయలు ఎంత? బిల్లు మొత్తం రూపాయలు 7,50,000 సార్. సార్ రైట్. సంవత్సరానికి డిస్కౌంట్ ఎంత? డిస్కౌంట్ చేసిన 90,000 వచ్చింది సార్. డిస్కౌంట్ శాతం వేయి. ఐదో కాలంలో 12%. శాతం 12. కాబట్టి 7,50,000 మొత్తం రూపాయలు కాలం సార్. మొత్తం రూపాయలు 7,50,000 వేసుకోలేదా నాలుగో కాలంలో? వేసుకోలేదు సార్. ఫస్ట్ కాలంలో మార్చి 13, రెండో కాలంలో 16 మే, మూడో కాలంలో 46 రోజులు, నాలుగో కాలం మొత్తం రూపాయలు 7,50,000. ఐదో కాలంలో సంవత్సరానికి డిస్కౌంట్ శాతం 12. ఆరో కాలంలో సాంవత్సరిక డిస్కౌంట్ ఎంత వచ్చింది? 7,50,000 మీద 12% వేస్తే 90,000. 90,000 వచ్చింది సార్. ఇప్పుడు లాస్ట్ కాలంలో మార్చి 31 తర్వాత కాలానికి అనుపాత డిస్కౌంట్. మార్చి 31 తర్వాత కాలానికి అనుపాత ప్రపోర్షనేట్ డిస్కౌంట్. అనుపాత డిస్కౌంట్ 11,342 వస్తుంది. మీరు ఎలా వేసారు? ఇందాక ఎలా వేసావు?
90,000 90,000. ఇంటూ 46 బై 50 అటేసుకు 365 అటేసుకొని ఈజ్ ఈక్వల్ టు పెట్టి 11,342 ఒక్కదానికి అది. ఇంకా 3 బిల్స్ ఉన్నాయి. 3 బిల్స్ ఉన్నాయా? 3 బిల్స్ ఉన్నాయి ఇప్పుడు సార్. మార్చి ఫిబ్రవరి 17 అన్నాడు. 3 నెలల తర్వాత ఎప్పుడు గడువు వస్తుందో చూడు. సేమ్ అన్నిటికీ అట్టే చేయాలి. ఓకే సార్. మే 6 మార్చి 6 అన్నాడు. దీనికి 4 నెలలు అంటే ఎప్పుడు దాకా వస్తుందో చూడు. నెక్స్ట్ మార్చి 16 అన్నారు. మార్చి 16 2 నెలలు అన్నాడు కాలం. మార్చి 16 అంటే మార్చి ఏప్రిల్ మే 16 3 దినాలు కలిపితే మే 19. అర్థమవుతుందా? సో కాబట్టి మార్చి 31 తర్వాత రోజులు ఎన్ని ఉంటాయి, ఆ రోజులు మొత్తం బిల్లు ఎంత, డిస్కౌంట్ ఎంత, సంవత్సరక డిస్కౌంట్ ఎంత, మార్చి 31 తర్వాత సంవత్సరానికి అనుపాత డిస్కౌంట్ ఎంత అనేది మిగతా 3 బిల్లులు కనుక్కొని దాన్ని టోటల్ చేసి పెట్టండి కింద. మార్చి 31 తర్వాత కాలానికి అనుపాత డిస్కౌంట్ అన్నాము. 4 బిల్లు మీద ఎంత వస్తుందో టోటల్ చేసి పెడితే దీనికి సంబంధించినటువంటి డిస్కౌంట్ ఖాతా చిట్టా పొద్దులో ఆస్తి అప్పులు పట్టి రేపేద్దాం. ఓకేనా? సార్ అట్లయితే ఫిబ్రవరి అంటే సార్ ఫిబ్రవరి తర్వాత 4 months అంటే జూన్ వస్తుంది సార్. జూన్ జూన్ తీసుకుంటే ఆ లెక్క సార్. మళ్ళీ లెక్క ఫిబ్రవరి అన్నాడు. ఫిబ్రవరి Yes, sir. తర్వాత ఎన్ని నెలలు? 3 నెలలు కదా ఫిబ్రవరికి. 3 4 చెప్పుండేది ఆడ. 4 సార్ అడిగింది సార్. ఫిబ్రవరి 13కి 3 4 రెండవ బిల్లుకి టైం చూడు. 3 నెలలు సార్. ఫిబ్రవరి దాని ప్రకారం మరి ఎన్ని నెలలు ఇచ్చుంటే 6 నెలలు క్యాల్కులేట్ చేస్తావా? అన్నిటికీ 4 నెలలే తీసుకుంటావా? ఆడ డిస్కౌంట్ చేసుకున్న ఎన్ని నెలలకు డిస్కౌంట్ చేసుకున్నాడు? ఆ బిల్లు టైం ఇచ్చాడు కదా. మొదటి బిల్లు Yes, sir. 4 నెలలు అన్నాడు. మూడో బిల్లు వచ్చేసి 3 నెలలు అంటే ఎప్పుడు వస్తుంది? మేకి వస్తుంది సార్. 3 నెలలు అంటే ఎప్పుడు? మే 17. మే 17కి 3 రోజులు కలిపితే మే 20. అవునా? గడువు తేదీ కనుక్కోలేవా? మార్చి 6 అన్నాడు. మార్చి 6కి 4 నెలలు అంటే మార్చి 4 నెలలు కలిపితే ఎంత? మార్చి 6, ఏప్రిల్ 6, మే 6, జూన్ 6, జూలై 6. జూలై 6కి 3 కలిపితే జూలై 9 మూడో బిల్లుకి గడువు తేదీకు. నెక్స్ట్ మార్చి 16 అన్నాడు. మార్చి 16 తర్వాత 2 నెలలు గడువు అంటే ఎప్పుడు వస్తుంది దానికి? మార్చి ఏప్రిల్ మే 16కి 3 కలిపితే మే 19. మే 19 వస్తుంది సార్. ఆ విధంగా గడువు తేదీ కనుక్కోవాలి. గడువు తేదీ కనుక్కున్న తర్వాత మార్చి 31 తారీఖే మనకు వస్తున్నటువంటి ఇన్కమ్ ఈ సంవత్సరం ఆదాయం. మార్చి 31 తర్వాత వచ్చినటువంటి తర్వాత సంవత్సరానికి సంబంధించినటువంటి ఆదాయం ఎంత అయితే ఉంటుందో దాన్ని కనుక్కునే దానికి ఇదంతా మనం క్యాల్కులేట్ చేసి దాన్ని రిబేట్ అంటాం. గడువు తీరినటువంటి డిస్కౌంట్ లేదా కాల పరిమితి తీరని డిస్కౌంట్. అది ఈ సంవత్సరంకి ఆదాయం కాదు, నెక్స్ట్ ఇయర్కి ఆదాయము. అలాగే మనకు స్టార్టింగ్ లో బిల్లు చేసి డిస్కౌంట్ చేసిన బిల్లుపై రిబేట్ ప్రారంభంలో ఇచ్చినాడు. గత సంవత్సరానికి గడువు తీరనిది అంటే మనం ఇప్పుడు 2019కి దానికి మనం ఇది లాస్ట్ ఇయర్ గడువు తీరలేదు కాబట్టి ఈ సంవత్సరం కాల పరిమితి తీరింది కాబట్టి ఈ సంవత్సరం మనకు 30,501 రూపాయి ఆదాయం. ఈ సంవత్సరం ఎంతైతే మనం క్యాల్కులేట్ చేస్తే వస్తుందో అది నెక్స్ట్ ఇయర్ది. మీరు క్యాల్కులేట్ చేయండి. ఆడ వరకు మిగతా 4 బిల్లు క్యాల్కులేట్ చేసి పెట్టి టోటల్ చేసి పెట్టండి. రేపు చెప్తాను నేను. ఓకే సార్. మరి బాయ్, నా క్లాస్ ఉంది నెక్స్ట్. సరే.